అందరికి నమస్కారం అండి. ఇట్స్ ఆల్వేస్ సో నైస్ టు సీ. అంటే తెలుగులో మిడిల్ సరే అంటే బ్రహ్మాజీ గారు నా వెనకాల ఉంటారండి, అది కష్టం. అది అలా నుంచోకూడదు, పెద్దవాళ్ళకి రెస్పెక్ట్. కలిసి ఉండలేదు సార్, బాగున్నారు సార్, బాగున్నారు సార్, బాగున్నారు, చాలా బాగున్నారు సార్. సో సో ఇలాంటి ఇందాకే బ్రహ్మాజీ గారిని అడిగా, సార్ ఎందుకు సార్ మీకు ఇలా అనిపించింది ఇలాంటి సినిమా చేయాలని? అంటే నా ఇమేజ్ మార్చుకుందాం అనుకుంటున్నాను అని నాతో అన్నారు ఇందాక. సో సార్ డెఫినెట్గా మీ ఇమేజ్ దీంతో 100% మారుతుంది. అండ్ అదే నాకు ఫాదర్గా చేయాల్సిన ఆయన సన్గా చేయడం అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉందండి చూడడానికి. బట్ ఫస్ట్ విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. అంటే ఇలాంటి తెలుగులో ఇలాంటి రెగ్యులర్కి భిన్నంగా ఉండే జానర్స్, ఒక కల్చర్ని చూపించే జానర్స్ రావడం అనేది ఐ థింక్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ యాజ్ అన్ ఆడియన్స్ ఆల్వేస్ ఫర్ సినిమా లైక్ దిస్. సో ఐమ్ విషింగ్ ది ఎంటైర్ టీమ్ ఆల్ ది వెరీ బెస్ట్. బ్రహ్మాజీ గారు థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ అండ్ హ్యావింగ్ మీ హియర్. ఈ సినిమాకి చీఫ్ గెస్ట్లు అందరూ బిజీగా ఉన్నారు, ఇండస్ట్రీ మొత్తం. చీఫ్ గెస్ట్లు ఎవరు ఖాళీ లేరు. యాక్చువల్గా పాపం తిరువూరు ప్రొడ్యూసర్ గారు ఫ్రెండ్ అంటూ వచ్చాడు. ఈ లోపల రామానాయుడు గారు స్టూడియోలో కూడా పైన ఇప్పుడే తెలిసింది నాకు. ఈ ఈవెంట్కి వచ్చినప్పుడు కారు పార్క్ చేస్తుంటే పైన రానా గారు ఉన్నారు, వాళ్ళ ప్రెస్ మీట్ ఇప్పుడే అయిందన్నారు. వాళ్ళు ఏదో చాలా సీరియస్ డిస్కషన్లో ఉన్నారు. ఏదో డోర్ తీసుకుని వెళ్ళిపోయి నా కింద నా ఈవెంట్ జరుగుతుంది, ఒకసారి ట్రైలర్ రిలీజ్ చేసి వచ్చే అన్నాను. నిజంగా వచ్చేసాడు. కొడతారో లేదు చూశాను, కొట్టాల్సిందే. ఎందుకంటే ఇంత డౌన్ టు ఎర్త్ హీరో నేను ఎప్పుడు చూడలేదు. మంచి బ్యూటిఫుల్ హ్యూమన్ బీయింగ్. చిన్న సినిమాలకు ముందుంటాడు. అంటే ఇప్పుడు ఇంత సామ్రాజ్యానికి అధినేత అయినా ఆయన పిలవడానికంటూ వన్ వీక్ బిఫోర్ మెసేజ్లు పెట్టి అలా ట్రై చేసి వెళ్ళి కలిసి ఒకరోజు ముందెళ్ళి పిలిస్తే కానీ ఎవరు రారు. అది బట్ యాక్చువల్గా అది కరెక్ట్. బట్ డోర్ ఓపెన్ చేసి కింద ఈవెంట్ జరుగుతుందంటే వచ్చేసాడంటే లాంగ్ లీవ్, లవ్ యూ డియర్, గాడ్ బ్లెస్ యూ. ఇప్పుడు రానా గారిని పంపించేస్తాను, ఆయన మీటింగ్లో ఉన్నారు, తీసుకొచ్చాను. థ్యాంక్ యూ సో మచ్ రానా గారు, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ ఫర్ గ్రేసింగ్ అవర్ ఈవెంట్. థ్యాంక్ యూ. ఎస్, అండ్ ఇప్పుడు ప్రొడక్షన్ డిజైనర్ శ్రీపాల్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. జస్ట్ ఒక 2 మాటలు చెప్పండి. రండి, ఇలా రండి, మిడిల్కి రండి. యా, ఇక్కడికి వచ్చినందుకు అందరికీ థ్యాంక్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మంచి మూవీ చేసినామని అయితే అనుకుంటున్నా. థ్యాంక్స్ దయా ఫర్ గివింగ్ దిస్, అండ్ థ్యాంక్స్ తిరు ఫర్ కమింగ్ హియర్. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ అందరికీ, మా టీం అందరికీ, వర్క్ చేసిన వాళ్ళందరికీ. అయిపోయిందా అప్పుడే? ఓకే, ఎడిటర్ అనిల్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. రాలేదా? ఓకే. అండ్ ఇవాళ ఈ సినిమాకి డిస్ట్రిబ్యూషన్ తీసుకొని అండ్ ఆడియోని కూడా మధుర ఆడియో ద్వారా తీసుకున్నటువంటి మధుర శ్రీధర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. యా సార్, మిడిల్కి. అందరికీ నమస్తే. బాపు నిజంగా చాలా అందమైన సినిమా. ఫాదర్ స్టోరీ మన జీవితాలలో చాలా చూసుంటాము దీంట్లో ఉన్న సంఘటనలు. ఐఎమ్ సో ఇంప్రెస్డ్ యాక్చువల్గా. నేను 2 times చూశాను. మనం చాలా సినిమాలు డిస్ట్రిబ్యూషన్లో చాలామంది ఫిల్మ్ మేకర్స్కి హెల్ప్ చేస్తాము. ఈ సినిమాకు జెన్యూన్గా హెల్ప్ చేయాలి అని అనిపించింది. ఎందుకంటే అది నిజంగా వెరీ జెన్యూన్ స్టోరీ అనమాట. సో లాస్ట్ టైం చెప్పినట్టుగా మన ఊళ్ళోకి వెళ్తే మన వ్యవసాయ గ్రామాలే కదా, మన అందరం వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళమే. మన పెద్దనాన్నలు, మన చిన్నాన్నలు, మన తాతయ్యలు, మామయ్యలు, మేనమామలు అందరు కనపడుతూ ఉంటారు ఈ సినిమాలో. అండ్ మనుషుల మనస్తత్వం కూడా, అంటే ఎంత బ్రిలియంట్గా చెప్పాడు డైరెక్టర్. అంటే బయట మనము జనాలతో డీల్ చేసేటప్పుడు ఒక ముసుగు వేసుకొని మనం డీల్ చేస్తూ ఉంటాము. కానీ లోపల ఒక పెద్ద దాన్ని ఏమంటారు, ఒక శత్రువు ఉంటాడు ప్రతి మనిషికి. ఆ శత్రువు ఎక్కడి నుంచి తయారవుతాడంటే డబ్బు నుంచి తయారవుతాడు అనమాట. సో ఆ మనస్తత్వాలను చాలా ఓపెన్గా మొత్తం ఇప్పేసి చెప్పాడు. నిజంగా అంటే భయం వేసింది ఒకనొక స్టేజ్లో సినిమా చూస్తుంటే, బాబోయ్ అనిపించింది అనమాట, ఏంటి ఇలా ఉంటుందా అని. బట్ దట్స్ ట్రూ. సో హార్టీ కంగ్రాచులేషన్స్ టు ఎంటైర్ టీమ్. దయాకర్ డిడ్ ఫెంటాస్టిక్ జాబ్. అండ్ బ్రహ్మాజీ గారు
అండ్ రిమైనింగ్ ఆర్టిస్టులు అందరూ చాలా టెరిఫిక్గా చేశారు. అండ్ కంగ్రాచులేషన్స్ టు ప్రొడ్యూసర్ రాజిరెడ్డి ఆల్సో. అండ్ ఇంకా నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే బ్రహ్మాజీ గారు ఈ సినిమా చేసి దీన్ని ఇలాంటి కథాంశాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఎంత సపోర్ట్ చేస్తున్నాడు ఈ సినిమాకు అని చాలా హ్యాపీ అనిపించింది. అండ్ గ్రేట్ సార్, గ్రేట్ ఎఫర్ట్ ఫ్రమ్ యూ సార్, అమేజింగ్ సీరియస్లీ. యా, సో యా 21st రోజున మనందరం చూద్దాం, సపోర్ట్ చేద్దాం ఈ సినిమాని. అండ్ ముందే చెప్పినట్టుగా మనము ఈ షోస్ 14th or 15th నుంచి 20th వరకు ఎవ్రీడే వీఆర్ గోయింగ్ టు షో హియర్ ఓన్లీ రామానాయుడు స్టూడియోస్లోనే. సో ఎవరైనా వచ్చి చూడొచ్చు, డెఫినెట్లీ నచ్చుద్ది, అది షూర్. సో మీ సోషల్ మీడియా హ్యాండిల్స్లో నచ్చితే మాత్రం ఇది మూవీని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శ్రీధర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు అబిత గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. యా, ఓకే, ఒక ఫోటో మైక్ ఇవ్వరా? యా. Namaskaram. Thank you so much everybody for coming here. I hope you all like the trailer. Our film is a mix of all emotions and we are releasing on 21st February. So please watch the film and support us. Thank you. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమాలో లిరిక్స్ రాసినటువంటి అలరాజు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇక్కడికి విచ్చేసిన సినీ పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. అలాగే పాత్రికేయ మిత్రులకి, మీడియా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంత మంచి చిత్రంలో పాట రాసే అవకాశం నాకు కల్పించిన మా నిర్మాత రాజిరెడ్డి గారికి, సార్ గారిది గతంలో వచ్చిన మైల్స్ ఆఫ్ లవ్ అనే చిత్రంలో తెలియదే తెలియదే అనే పాట నేను రాశానండి. సిద్ శ్రీరామ్ గారు పాడారు, చాలా పెద్ద హిట్ అయింది. తర్వాత ఈ చిత్రంలో కూడా కంగారే పడకురా అనే పాట రాయడం జరిగింది, అనురాగ్ కులకర్ణి గారు పాడారు. ఒక అమేజింగ్ కంపోజిషన్, ఆ ఎమోషన్ని డ్రైవ్ చేస్తూ అంత బాగా దాన్ని ఆకలింపు చేసుకొని, సినిమాలో ఉన్న సన్నివేశాలని ఆకలింపు చేసుకొని ఒక మంచి బాణి సమకూర్చి నాకు పాట రాసే అవకాశాన్ని కల్పించడానికి ఎంతో తోడ్పడిన నా ఫ్రెండ్ ఆర్ఆర్ ధ్రువన్, తనకి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. అండ్ ఇక సినిమా గురించి వచ్చేస్తే దయా గారు ఎంత బాగా హ్యాండిల్ చేశారు అనేది ఎక్కడ కూడా బోర్ రాదు. ఇంత చిన్న సినిమా అయినప్పటికీ ఎక్కడ, ఎందుకంటే ఆర్ఆర్ జరిగిన తర్వాత నాకు చూసే అవకాశం దొరికింది కాబట్టి చూశాను, ఎక్కడ కూడా బోర్ రాకుండా చాలా చక్కగా ఉంటుంది చిత్రం కూడా. సార్ బ్రహ్మాజీ సార్, అంటే ఒక సింధూరం నుంచి కూడా మీ యాక్టింగ్కి చాలా పెద్ద ఫ్యాన్, చూసుకుంటూ వస్తూ ఉన్నాం మూవీస్ కూడా. ఇక్కడ మీరు నటించిన చిత్రంలో నేను పాట రాయడం అనేది నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ చిత్రంలో రాసిన ఒకే ఒక్క లైన్ పాడతానండి. అవమానాలు, అవరోధాలు, వాటి మధ్య కూడా జీవితాన్ని ముందుకు నడపాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఎలా మోటివేట్ చేసుకుంటాడు మనిషి, ఎలా మోటివేట్ అవ్వాలి అన్న ఒక ఛాలెంజింగ్ సిచ్యువేషన్లో రాసిన పాట ఇది. ఒక 2 లైన్లు పాడతాను. నీకే ఇలా జరిగింది అంటూ నీలో నువ్వే మరి బాధపడకు, ఏ చెట్టుకంతటి గాలి ఉండును చూడరా, నీ చిక్కులన్నవి తీరవంటూ ఎక్కిళ్ళు పెడుతూ బాధపడకు, ధైర్యంగా వెతుకు దారి దొరుకును సోదరా. థ్యాంక్ యూ సో మచ్ అండి, టీం అందరికీ కూడా మనస్ఫూర్తి. అమేజింగ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, నౌ ఐ రిక్వెస్ట్ టు స్పీక్ ఆర్ మ్యూజిక్ డైరెక్టర్ ఆర్ఆర్ ధ్రువన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. వచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ ఆర్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఆఫ్ బాపు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ చాలా సంతోషంగా ఉందండి. ఇంత మంచి మీనింగ్ఫుల్ ఫిలింకి, ఇంత మంచి సోల్ఫుల్ ఫిలింకి నేను మ్యూజిక్ డైరెక్టర్గా నన్ను ఎంచుకున్నందుకు మై బ్రదర్ రాజిరెడ్డి గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ అండి. దిస్ ఇస్ మై సెకండ్ కొలాబరేషన్ ఆఫ్టర్ మైల్స్ ఆఫ్ లవ్. సో మైల్స్ ఆఫ్ లవ్ అనే ఫిలింలో మా మిత్రుడు ఇందాక చెప్పినట్టు తెలియదే తెలియదే అనే సాంగ్ ఈ రోజుకి అది 50 millions దాటి, అండ్ ఎవ్రీడే మాకు దాని కింద కామెంట్స్ వస్తూ ఉంటాయి అనమాట. అట్లా స్టార్ట్ అయింది నా ప్రస్థానం ఆర్ఆర్ ధ్రువన్గా.
అండ్ దానికి చాలా ఇన్స్ట్రుమెంటల్ అయిన వ్యక్తి కూడా ఇక్కడే ఉండడం అనేది ఇట్స్ అ వెరీ గ్రేట్ ఫీలింగ్ ఫర్ మీ. మధురా శ్రీధర్ అన్న, ఈ వాజ్ ద వన్ హూ ఇంట్రడ్యూస్ మీ టు కామ్రేడ్ ఫిలిం ఫ్యాక్టరీ, రాజిరెడ్డి అన్న. అండ్ ఫ్రమ్ దేర్ నా ప్రస్థానం అలా కొనసాగుతూ ఇప్పుడు 10 ఫిలిమ్స్ అయిపోయాయండి. అండ్ దిస్ ఈస్ అ వెరీ స్పెషల్ ఫిలిం నా కెరియర్లో. ఎందుకంటే చాలా రేర్గా మ్యూజిక్ డైరెక్టర్కి ఏంటంటే ఒక కంప్లీట్ రన్ త్రూ మ్యూజిక్ కూడా ఒక నెరేటర్ లాగా ఉండే ఫిలిమ్స్, అట్లాంటి మంచి స్క్రిప్ట్స్, అంత సోల్ఫుల్ మ్యూజిక్ చేసే ఛాన్స్ అనేది అరుదైన అవకాశం అనమాట అది ఎనీ మ్యూజిక్ డైరెక్టర్కి. అండ్ నాకు అది లక్కీగా నాకు బాపు అనే ఫిలిం రూపంలో వచ్చింది. అండ్ దాన్ని అంత చక్కగా రాశారు, అంత చక్కగా దాన్ని తెరక్కి కూడా ఎక్కించి దాన్ని అంత అద్భుతంగా డైరెక్షన్ వహించారు మా బ్రదర్ దయ. అండ్ దయ అట్లానే డిఓపి వాసు పెండెం గారు అండ్ అనిల్ ఆలయం గారు, వీళ్ళంతా వీళ్ళు ఒక బ్యూటిఫుల్ ట్రయో. అండ్ ఇంకా చెప్పాలంటే బ్రహ్మాజీ సార్, నేను చంద్రలేఖ ఫిలిం నుంచి మీ ఫ్యాన్ సార్. అంటే ఆ సీన్, ఆ జ్యూస్, ఆ కామెడీ ఎన్నిసార్లు చిన్నప్పుడు లైక్ ట్రిప్ అయిపోయేవాళ్ళం అంటే ఆ సీన్స్ అన్నిటి మీద. అండ్ అలానే ఇంకా ఒకటని కాదు, అందరికీ తెలుసు, అందరికీ చేరువైపోయిన ఒక గ్రేట్ ఆర్టిస్ట్ ఆయన. అండ్ ఈ ఫిలింలో ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తున్నప్పుడు ఆయన నటించిన విధానం కానీ, ఆమని గారు నటించిన విధానం కానీ, ఎవ్రీ క్యారెక్టర్ జస్ట్ అలా లైఫ్లోంచి డైరెక్ట్గా మనం ఏది అసలు అక్కడ యాక్ట్ చేసినట్టు ఉండదన్నమాట, మన పక్కింట్లో జరుగుతున్న ఒక కథలో ఉంటుంది. సో రియల్లీ బ్లెస్డ్ టు హ్యావ్ స్కోర్డ్ మ్యూజిక్ ఫర్ దిస్ ఫిలిం. అండ్ ఈ సందర్భంగా నేను మా రచయితలు కూడా ఇట్లాంటి సోల్ఫుల్ ఫిలింకి ఎంతో ఇంపార్టెంట్ కీలకమైన పాత్ర వహిస్తాయి లిరిక్స్. సో కాసర్ల శ్యామ్ అన్న అయితేనేమి, మా అలారాజ్ అయితేనేమి, అలా పూర్ణాచారి, ప్రతి సాంగ్లో మీకు ఏదో ఒక రిలేటబుల్గా కొన్ని గొప్ప లైన్స్, అంటే ఇవి ఒక ఫ్యూచర్ ఇంకో 10 years తర్వాత కూడా ఈ లిరిక్స్ని గుర్తుపెట్టుకునే లాంటి లిరిక్స్ నాకు ఇచ్చారు నా మ్యూజిక్లో. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. లైక్ కంగారి పడకరాలో తిప్పలెన్ని ఉన్న తప్పు చేయకుంటే అదిరా నీ గెలుపు అని రాశాడు. అలానే రేరేలా అని మధుప్రియ పాడిన పాటలు కాసర్ల శ్యామ్ అన్న సల్లంగా ఉంటే కాలము, పదిలంగా రైతు ప్రాణము, చుట్టూరా ఉన్న బలగము పొలమేనమ్మ అని రాశారు. అలానే పూర్ణాచారి అవసరాలే మన మధ్య వారధి, తీరిపోతే ఎవరి దారి వారిది, మాయదారి కథ మధ్య తరగతి, కడుపు కాలుతుంటే వెతికే పరపతి అని రాశారు. సో ఇట్లాంటి బ్యూటిఫుల్ లిరిక్స్ నా సాంగ్స్లో ఇచ్చి వాటి స్థాయిని పెంచిన మా కవులందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ అలానే నేను ఓ సాంగ్ రాశానండి, అల్లో నేరేడల్లో అనే పాట రాశారు, రామ్మిరేల గారు పాడారు. అండ్ ఈ పాటలన్నిటికీ డైలీ నాకు ఇన్స్టాలో డైరెక్ట్ ఇన్బాక్స్లో మెసేజెస్ వస్తూ ఉన్నాయి. అండ్ దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ పాజిటివ్ బజ్ ఉంది బాపు మీద. ఐ హోప్ 21st రోజున అందరూ థియేటర్స్కి వచ్చి మా సినిమా చూసి దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి ఐఎమ్ షూర్ ఈ ఫిలిం ఇంకా చాలా మంచి స్థాయికి చేరుతుంది అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ శ్రవంతి ఫర్ బీయింగ్ అ గ్రేట్ హోస్ట్. థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు మణి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మా ఈ ట్రైలర్ ఈవెంట్కి సడన్ సర్ప్రైజ్ ఇచ్చిన రానా అన్నకి థ్యాంక్ యూ సో మచ్ అన్న. కొత్త సినిమాలు, చిన్న సినిమాలు అంటే సపోర్ట్ చేయడానికి అందరికంటే ముందుండేది రానా అన్ననే. సో థ్యాంక్ యూ అన్న. అండ్ తిరువీర్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. మీ ప్రీ వెడ్డింగ్ షో కోసం వెయిటింగ్. సో యా, ఈ సినిమా ఆపర్చునిటీ ఇచ్చినందుకు దయాన్న థ్యాంక్ యూ. అండ్ మా ప్రొడ్యూసర్ రాజిరెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ బ్రహ్మాజీ సార్ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఈ సినిమా ఆయన ఒప్పుకొని చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఒకవేళ ఆయన ఈ స్టోరీ ఒప్పుకొని చేసి ఉండకపోతే ఈరోజు ఈ సినిమా ఇట్లా ఉండేది కాదు. సో దానికి థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మీతో యాక్ట్ చేయడం అనేది రియలీ ఒక సూపర్బ్ లర్నింగ్. సో లేదు సార్, నిజమే చెప్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఆమని మ్యామ్, ధన్య అక్క అండ్ సుధాకర్ రెడ్డి సార్, వీళ్ళందరితో చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఆమని మ్యామ్తో చేస్తున్నా అంటే బేసిక్గా నాకంటే ఫస్ట్ మా మమ్మీ ఎక్కువ హ్యాపీ ఫీల్ అయింది. లైక్ మా మమ్మీ హ్యూజ్ ఫ్యాన్ ఉండే మ్యామ్కి. సో యా. అండ్ ఈ సినిమా గురించి చెప్పాలంటే ఇది డెఫినెట్లీ తెలుగులో ఒక కొత్త రకమైన సినిమా, ఇదైతే నేను గ్యారంటీ ఇవ్వగలుగుతా. జనరల్లీ ఇది దీనిలో 2-3 టైప్స్ ఆఫ్ జానర్స్ ఉన్నాయి. మెయిన్లీ ఇది డార్క్ కామెడీ స్పేస్ మనకు తెలుగులో ఇప్పటివరకు వచ్చినాయి. మోస్ట్లీ క్రైమ్ బేస్డ్, కొంచెం కమర్షియల్ స్పేస్లో వచ్చిన సినిమాలే. బట్ ఇది ఒక రూరల్ బ్యాక్డ్రాప్లో ఎమోషనల్ టచ్ ఉన్న ఒక డార్క్ కామెడీ ఫిలిం.
సో ఆడియన్స్కి అందరికీ ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే మా టీజర్లు, మా ట్రైలరు, మా సాంగ్స్ అన్నీ చూడండి. చూసి నచ్చితే సినిమాకి వెళ్ళండి. సినిమా నచ్చితే ఖచ్చితంగా మిగతా వాళ్ళందరికీ షేర్ చేయండి. ఎందుకంటే ఈ సినిమాకి వర్డ్ ఆఫ్ మౌత్ చాలా ఇంపార్టెంట్. అది ఉంటేనే ఇట్లాంటి సినిమా ముందుకెళ్తుంది. సో ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆడియన్స్ టు ప్లీజ్ వాచ్ దిస్ ఫిలిం ఆన్ 21st February. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇప్పుడు ఆర్ క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ దయా గారు, డైరెక్టర్ దయా గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికి నమస్కారం అండి. ఈ ప్రెస్ వాళ్ళకి ఇక్కడ వచ్చినందుకు, అలాగే తిరువూరు గారికి, రానా గారికి, మధురశ్రీ సార్కి అందరికి ధన్యవాదాలండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ అవర్ ప్రొడ్యూసర్ రాజిరెడ్డి గారండి. సో ఆయన వల్ల ఈరోజు మనమంతా ఇక్కడ ఉన్నాము. సో అలాగే మా క్యాస్ట్ అండ్ క్రూకి ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ దెమ్ ఆల్. సో నాది ఒకటే రిక్వెస్ట్ అండి, ట్రైలర్ చూశారు, ట్రైలర్ నాకు తెలిసి బాగానే ఉంది అనుకుంటున్నా. సో సినిమా 21st వస్తుంది. సో తప్పకుండా థియేటర్లో చూడాలనేదే మా రిక్వెస్ట్, అంతే మేడం. అయ్యయ్యో, థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు ఇవాళ చీఫ్ గెస్ట్గా విచ్చేసి తిరుగు లేకుండా సినిమాల్ని తీస్తున్నటువంటి మా తిరువీర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. యా ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ టైం బాపు అనే పోస్టర్ పెట్టినప్పుడు రాజు దయ అనే ఉంది, రాజు రెడ్డి రాజు అని నేను అప్పుడు గుర్తుపట్టలేకపోయాను. సో మా క్లాస్లో మా ఊర్లోనే దాదాపుగా నాకు తెలిసి బాపు అనేది మా ఫ్రెండ్ ఒక్కడే అనేవాడు, మిగతా వాళ్ళందరూ నాయన అనేవాళ్ళు. అప్పుడప్పుడే డాడీ అనే పదం మాకు పరిచయం అవుతూ ఉండింది తెలుగు మీడియంలో, ఊర్లలో. సో బాపు టైటిల్ పెట్టగానే అరే భలే ఉన్నారే ఎవరి ఇల్లు అనుకున్నాను. అండ్ తర్వాత ఒక్కొక్కటి చూస్తూ ఉంటే వీళ్ళు లిరికల్ వీడియోలు అవి రిలీజ్ చేస్తూ ఉంటే అందులో ఒక పాట ఉంది రేలారే అని, అందులో పత్తి దాని మీద ఉండింది. మేము పత్తి చేను వేసేవాళ్ళం. సో అది మొత్తం మళ్ళీ నాకు ఒక బాల్యానికి వెళ్ళిన ఫీలింగ్ వచ్చింది. అది తూచడం కానీ, ఇంట్లో మేము దాని మీద పడుకునే వాళ్ళం అది అనగడానికి. సో ఎవరి ఇల్లు మట్టి బాగా తెలిసిన మనుషులు అయి ఉంటారు అనిపించింది. తర్వాత నేనే తీసాను అనేసరికి నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. సో ట్రైలర్ చూస్తే కూడా మనకి ఫస్ట్ టైం వర్షం పడ్డప్పుడు ఒక మట్టి స్మెల్ వస్తుంది కదా, నాకు అంత స్వచ్ఛంగా అనిపించింది. ఆ ఊరు కానీ, ఆ అప్పులు కానీ, పంట కానీ, ధర రానప్పుడు కానీ, లేకపోతే పంట వర్షానికో లేకపోతే పురుగులకో పోయినప్పుడు కానీ ఆ రైతులు పడేది కానీ, మేము పల్లెటూరు అని అవ్వడం వల్ల అనుకుంటా నేను ఎక్కువ కనెక్ట్ అయ్యాను. అండ్ చూసినప్పుడు కొంచెం ఎమోషనల్ కూడా అయ్యాను. నేను పొద్దున్నే చూశాను ట్రైలర్ పంపించినప్పుడు. అండ్ బ్రహ్మాజీ గారు సార్, సింధూరం వచ్చినప్పుడు మేము పరిగెత్తుకుంటూ టీవీ ముందు వెళ్ళి కూర్చొని చూసేవాళ్ళం. ఈరోజు ఇక్కడికి వచ్చే ముందు 2-3 తెల్లంట్రుకలు గడ్డంలో కట్ చేసుకోవాల్సి వచ్చింది. మీరు మాత్రం అలాగే ఉన్నారు, మేము మా ఏజ్ అయిపోతుంది. మీ హ్యాంగ్మ్యాన్ కూడా చూశాను సార్, మీరు మళ్ళీ ఏవైతే సీరియస్గా రోల్స్ చేస్తున్నారో నాకు చాలా హ్యాపీగా అనిపించింది సార్. కొంతకాలం అనిపించింది మా బ్రహ్మాజీ గారు ఇది కాదు అని. సింధూరం లాంటి సినిమాలు చూసిన తర్వాత మళ్ళీ మీరు ఇప్పుడు ఇలాంటి రోల్స్ చేస్తుంటే చాలా కడుపు నిండిపోతుంది సార్ ట్రూలీ. సుధాకర్ గారు కూడా అంతే, మల్లేశం సినిమాలో ఒక చిన్న రోల్లో ఆయన తడబడుతూ ఉంటే ఈ ఊర్లోనే ఎవరినో పట్టుకొచ్చి యాక్ట్ చేస్తున్నట్టున్నారు, అబ్బా ఎన్ని టేకులు తీసుకుంటున్నాడు ఏంటి అనుకున్నాను. నేను కొంచెం ఇరిటేట్ అయ్యాను. తర్వాత చూస్తే ఈరోజు ఆయన అబ్బా ఇన్స్పిరేషన్ రా, ఈ ఏజ్లో ఆయన ఎలా చేస్తున్నాడు అనిపించింది. ఆయన చూసిన ప్రతిసారి చాలా ఆనందం వేస్తుంది, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు ఈ మనిషి అని. అండ్ థ్యాంక్ యూ అన్న ఇలాంటి మంచి సినిమాని సపోర్ట్ చేసినందుకు. అండ్ దయా గారు చాలా మంచి సినిమా తీశారండి మీరు. ఇలాంటి సినిమాలు ఆడితేనే మన కథలు వ్యధలు జీవితాలు తెర మీదకి వస్తాయి. సో అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ తిరువీర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇప్పుడు వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్స్ ఆఫ్ TFI ఆర్ ఫర్ ఎవర్ ఫేవరెట్ బ్రహ్మాజీ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ కొంచెం ముందుకు రారా. యా, నేను చెబుదాం అనుకున్న పాయింట్లు అందరూ కవర్ చేశారు. నాకు మ్యాటర్ లేదు, ఇప్పుడు కంటెంట్ కూడా లేదు. మంచి కంటెంట్ ఉండి సినిమా చేసాం కాబట్టి పెద్దగా దాని గురించి ఎక్కువ మాట్లాడక్కర్లే. ఎందుకంటే టీజర్ రిలీజ్ అయింది, సాంగ్స్ రిలీజ్ అయినాయి, పోస్టర్లు రిలీజ్ అయినాయి. ఒక ఏంటి రెడీ ఓకే. సో అందరం ఒక మంచి ప్రయత్నం చేసాం కష్టపడి. మీకు అందరికీ నచ్చుద్ది అనుకుంటున్నాను. ఒక్కోసారి అదృష్టం ఎలా ఉంటుందంటే నాకు టైం చాలా బాగుంది అనుకుంటున్నాను, సడన్గా రానా గారు అన్ఎక్స్పెక్టెడ్గా పటక్కన ఆయన పైన ఉండడం, నేను కిందకి తీసుకురావడం, కొంచెం పబ్లిసిటీ బాగుంటుందని నాకు అనిపించింది. చాలా మనస్ఫూర్తిగా రానా గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే మన హీరో తిరువూరు నాకు పరిచయం లేదు, చాలా బాగా మాట్లాడాడు. అంటే సినిమాకి కనెక్ట్ అయితే ఎలా ఉంటుంది అన్న ఫీలింగ్ నాకు తెలిసిందన్నమాట. ఇదే ఫీలింగ్ ఆడియన్స్ కూడా రావాలని కోరుకుంటున్నాను. అండ్ దయాకి మంచి పేరు రావాలి, మా రాజిరెడ్డి గారికి బాగా డబ్బులు రావాలి. మీరందరూ చూస్తే ఆయనకు డబ్బులు వస్తే ఆయన నాకు డబ్బులు ఇస్తారు, ఎందుకంటే నేను డబ్బులు తీసుకోకుండా చేసాం మేము. దయచేసి
మిమ్మల్ని అందరినీ కోరుకునేది అంటే మీడియా వాళ్ళని కూడా నా డబ్బులు నాకు వచ్చేటట్టు ఏర్పాటు చేయండి ప్లీజ్. ఏమండి, మనం వెనకాల చూసుకుందాం. ముందు మట్టికి అది ట్రెండ్, బ్రహ్మాజీకి డబ్బులు ఇప్పించండి అని ట్రెండ్ చేస్తే అది మనం తర్వాత ఒక సపరేట్గా మనం మీటింగ్ పెట్టుకుందాం. దయచేసి అందరూ హెల్ప్ చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ బ్రహ్మాజీ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, కొంచెం ముందుకు రారా, ఇంకొక ఫోటో అండి, కొంచెం ముందుకి. యా, ధ్రువన్ గారు రండి. అండ్ వీ హ్యావ్ అ Q&A విత్ మీడియా. మీ అందరినీ వేదిక మీదే ఉండవలసిందిగా కోరుకుంటున్నాం. బ్రహ్మాజీ గారు, దయా గారు అండ్ మధురా శ్రీధర్ గారు ప్లీజ్. యా, అండ్ అలానే మణి గారు, అబిత గారిని కూడా వేదిక మీద ఉండవలసిందిగా కోరుకుంటున్నాం. యా, హాయ్ సార్, కౌశల్య సార్, నేనే. హాయ్ సార్. సో సార్, ఈ సినిమాలో కంప్లీట్ అమ్మ మూర్తి గారు వచ్చారు. ఏంటి వెతుకుతున్నాను నేను గురించి ఎక్కడ. షల్ ఐ కంటిన్యూ? హలో, చెప్పండి సార్. ఈ మూవీలో మొత్తం తెలంగాణ యాక్సెంట్లో అనిపిస్తుంది. మీరు కష్టపడ్డారా అబౌట్ దట్ యాక్సెంట్ కరెక్ట్గా రావటానికి? పెద్దగా అంటే ఇక్కడే ఉంటున్నాను కాబట్టి నాకు అలవాటేనండి. అంటే రెగ్యులర్గా మాట్లాడడం బట్ స్లాంగ్ తెలుసు, నాకు ఐడియా ఉంది. ప్లస్ మా డైరెక్టర్ డబ్బింగ్ దగ్గర చాలా ఒక్కొక్క వర్డ్ తన దగ్గరుండి అలా ప్రాక్టీస్ చేసి చెప్పానమాట. అండ్ మూవీ చాలా ఫిలసాఫికల్గా అనిపిస్తుంది. సో దాని గురించి ఏమైనా చెప్తారా? అంటే అలా అనిపించింది ట్రైలర్ చూసాక. డార్క్ కామెడీ అండ్ ఫిలసాఫికల్ విచ్ ఈజ్ ఎ న్యూ జానర్. తెలుగులో బాగా ట్రై చేస్తున్నారు కానీ పెద్దగా క్లిక్ అవ్వని జానర్ డార్క్ కామెడీ. సో మీరు కాన్ఫిడెంట్గా ఉన్నారా ఇది బాగుంటుంది ఖచ్చితంగా? అస్సలు చాలా బ్యాడ్ ఫీలింగ్ ఉందండి. ఎందుకు తీసాం అనుకుంటున్నాం, అనవసరం ఎందుకు రిలీజ్ చేస్తున్నాం అనుకుంటున్నాం. ఇప్పుడు అదే సార్, ఆ ఫిలసాఫికల్ అండ్ ఆ స్టోరీ చాలా అందరం ప్రతి సినిమా మనం నమ్ముతాం, బాగా రావాలని అనుకుంటున్నాం. ఆయనకోకండి, మీరు చేతిలో ఉంచండి, బాగా రావాలని అనుకుంటాం. సో కొత్తగా ట్రై చేయాలి అని మాకు ఒక చిన్న ఆశ పుట్టి, రెగ్యులర్ సినిమాలు చూడట్లేదు ఎవరు, చిన్న సినిమా అంటే మటుకు డెఫినెట్గా కొత్తగా ఉండాలి. దాని గురించి ఆ ప్రయత్నం చేసాం అందరం. సో డెఫినెట్గా వీఆర్ హ్యాపీ అండి. రేపు రిలీజ్ అయ్యాక ఐ థింక్ యూ ఆల్ లైక్ ఇట్. చూస్తే నాకు చాలా భయంగా ఉంది. సార్ అడిగేసాం, ఇంటర్వ్యూ అయిపోయింది కదా. అయిపోయింది యాక్చువల్గా. కానీ అది సరే కానండి, సీరియస్లీ అంటే ఇలాంటి ఒక మంచి కాన్సెప్ట్తో ఉన్న సినిమాని, చిన్న సినిమాని జనాల దగ్గర తీసుకెళ్లాలంటే ఒక బిగ్ సపోర్ట్ చాలా అవసరం. ఇప్పుడు బలగా ఉన్న సినిమా దిల్రాజు గారి దగ్గర చేరింది కాబట్టి జనాల దగ్గర చేరింది. చాలా గట్టిగా ప్రమోట్ చేసి వాళ్ళు దాన్ని హోల్డ్ చేసి ఇవన్నీ చేయాలి. సో ముందు మీరు ఆ దిశగా ఏ ప్రయత్నం చేయలేదా ఈ సినిమాకి? అంటే అలాంటి ఒక పెద్ద సపోర్ట్ని తెచ్చుకునేలాగా చాలా హ్యాండ్స్ ఉన్నాయి కదా ఇండస్ట్రీలో. అంటే ఒకటే అండి, కొంచెం దానికి తగ్గట్టు కంటెంట్, సాంగ్స్ అన్నీ బాగున్నప్పుడు, మ్యూజిక్ బాగుంది, టీజర్ బాగుంది, ఈ కూడా హెల్ప్ అవుతాయండి జనరల్గా. ఇప్పుడు
అనుకోకుండా ఇప్పుడు రానా గారు హెల్ప్ చేశారు. ఈ హెల్ప్ బయట మార్కెట్ బయట అది ఇదే మీరు ఎన్ని రేపొద్దున పేపర్లో వస్తాయి, టీజర్లు వస్తుంటాయి, సాంగ్స్ మళ్ళీ రిపీట్ అవుతుంటాయి, మ్యూజిక్ బాగుంటుంది, ఏదో కొత్తగా ఉంది. నాకు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఒక పోస్టర్ 10 పోస్టర్లు ఉన్నప్పుడు ఈ పోస్టర్ చాలా బాగుంది, డిజైన్ బాగుంది, ఎవరిది, కొత్త వాళ్ళది అయితే ఎవరిది అని చూస్తాను నేను ఆగి. మిగతా 8 ఒకలాగే ఉంటాయి, పెద్ద స్టార్లు ఉంటే అది వేరే. సో చిన్న సినిమాలు ఇది బాగుంది, అక్కడి నుంచి నేను అనుకుంటా. మళ్ళీ నేను టీజర్ బాగుంది అనుకుంటే ఈ సినిమా చూద్దాం అనుకుంటాను. సో అదే మిగతాదంతా మీరందరూ హెల్ప్ చేసి పెట్టాలి అంతే ఈ సినిమాని తీసుకెళ్ళాలి. అందరూ దిల్ రాజులు దొరకరు కదండి, దిల్ రాజులు ఉండరు, అందరూ వేణుకున్న సపోర్ట్ అందరికి దొరకదు. సో ట్రై చేశారా? ట్రై చేయకుండా నీ మాట అంటున్నారు. ట్రై చేయలేదండి, అవసరం లేదు ఈ సినిమాకి డెఫినెట్గా. సో అది ఇది మీకు ఈ సినిమాకి మీకు సంబంధించిన వరకు పెద్ద సపోర్ట్ అవసరం లేదు అనుకుంటారు అంతే కదా? అంతేనండి, డెఫినెట్గా. మీకు మీరందరూ సపోర్ట్గా అని డిసైడ్ అయిపోయారు, మీడియా దీన్ని తీసుకెళ్తుందని. పవర్ఫుల్ కాబట్టి మీ సపోర్ట్ ఉంటే ఈ సినిమా చిన్న సినిమాకి ముందు వెళ్తుందని ఫీలింగ్లో ఉన్నాను నేను యాక్చువల్గా. మద్రాస్ ఇద్దరుగా ఉన్నారు కదా ఆయన మొత్తం ఇదే పూనుకున్నారు మొత్తం ఈ సినిమాలో, అన్ని సాంగ్స్ కానీ ప్రతిదీ ఆయన సపోర్ట్ బాగా ఉంది మాకు యాక్చువల్గా. ఇంకా అలాగా మాకు రానా సపోర్ట్గా ఫస్ట్ పోస్టర్ కూడా ఫస్ట్ లుక్ తనే రిలీజ్ చేశాడు, అలాగే ట్రైలరు, టీజరు మన విశ్వక్ సేన్ చేశారు. సో వాళ్ళందరూ చేశారండి, చాలా హెల్ప్ చేశారు. డైరెక్టర్ గారు నమస్తే సార్. మిమ్మల్ని యూట్యూబ్లో చూస్తే పర్సనల్గా చూస్తున్నాను ఈరోజు, నాకు కూడా భయం వేస్తుంది కొంచెం. చాలా ఫ్యాన్ సార్ నేను. నన్ను భయపెడుతున్నాను అడగడానికి భయం, నిశాంత్ గారికి మీ అందరూ అలా చెప్పడం వల్ల నేను అడగడం నేను భయపడుతున్నాను. కొంచెం ఇదే ఉంది, కొంచెం చిన్న క్వశ్చన్ అడగండి సార్ ప్లీజ్. అంటే మామూలుగా టఫ్ కాకుండా చిన్న క్వశ్చన్ కదా, చిన్న షార్ట్గా. నేను చాలా బాగా మాట్లాడాను, అలా ఆ సినిమా బాగా వచ్చింది సార్. అంతే అదే చిన్న క్వశ్చన్ కదా, సినిమా చాలా బాగా వచ్చిందా? చాలా బాగా వచ్చింది సార్, అందుకని సరిపోయింది చిన్న క్వశ్చన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. బ్రహ్మాజీ గారు అయితే పోస్టర్ ప్రకారం చూస్తే బతికుండగానే తాతగారిని ఎత్తేస్తున్నారు, ఏంటి అసలు ఆ సీన్? అంటే కొత్త కాన్సెప్ట్ అన్నాను, అందుకే అది చూస్తే మీరు 20 ముందు మీకు రిలీజ్ ముందు మీకే చూపిస్తాం, మీకు తెలిసిపోద్ది అందుకని. అంటే ఇప్పటి వరకు పోలీస్ రోల్ కావచ్చు, ఏదో పిఏగా కావచ్చు, ఇలా చాలా రోల్స్ చేశారు, ఇది డిఫరెంట్ రోల్. అవునండి. దీని తర్వాత ఇవే రోల్స్ క్యూ కడితే ఏం చేస్తారు? నాకు అదృష్టం లేదండి, ఇది కట్ చేస్తే మళ్ళీ నేను సలార్ 2లో ఉంటాను, ఇది కట్ చేస్తే పుష్ప 2లో ఉంటాను. సో రోల్స్ మారిపోతుంటాయి, 3లో ఉంటాను, మళ్ళీ దేవరా 2లో ఉండొచ్చు, చెప్పలేం. అందుకని మా క్యారెక్టర్లు మారిపోతాయి నాకు, అందుకని చిరంజీవి గారి సినిమా అంట అందులో కూడా ఉన్నాను. సో అయితే మీకు ఒక ఊరి వ్యక్తిగా ఆ గెటప్ చాలా సెట్ అయింది. బేసికలీ మేము చాలా రోల్స్ మిమ్మల్ని చూసాం, బట్ ఇలా చూస్తున్నప్పుడు కూడా బ్రహ్మాజీ ఇలా ఉన్నాడు అలా ఫీల్ రాలే. ఒక రియల్గా ఊరి వ్యక్తి ఎలా అయితే ఉంటారో, ఒక విలేజ్, పైగా తెలంగాణ. సో చాలా బాగా సెట్ అయిందండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, మంచి కాంప్లిమెంట్ ఇది. థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు సార్, నేను పెద్ద క్వశ్చన్ అడగొచ్చా? మీరు అడగచ్చు సార్, అంటే కొంచెం భయం, మీరు నో ప్రాబ్లం. ఈయన పాపను వదిలేస్తాడు ఆయన, తెలీదా? అయ్యో సారీ మేడం. అయితే చిన్న క్వశ్చన్ అడగండి మేడం ప్లీజ్. సినిమా చాలా బాగా వచ్చింది మేడం. ఒకటే ఆన్సర్, ఒకే ఆన్సర్ తో ప్రిపేర్ అయ్యి వచ్చారు. 21st రిలీజ్ మేడం. అంటే సేమ్ క్వశ్చన్ అడిగానా, సేమ్ ఆన్సర్ ఇస్తారా? లేదు సారీ మేడం, సరే మేడం. సో అంటే రైతుల మీద చెయ్యాలి అని ఎందుకు అనిపించింది అంటే, బేసికల్లీ మనం చూస్తుంటే కూడా ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్లో అయితే ఎవరైనా సరే ఇంజనీర్ కావచ్చు, ఏదన్నా అవ్వాలనుకుంటారు, కానీ ఒక రైతు అవ్వాలని కూడా రైతు కొడుకుని రైతుగా చూడాలని కూడా అనుకోడు. సో ఇలాంటి ఇన్సిడెంట్లు ఏమన్నా తెలంగాణలో చూసి మీరు ఏమన్నా గవర్నమెంట్కి కావచ్చు మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? మీరు పర్సనల్గా ఈ స్టోరీ ఎందుకు ఎంచుకున్నారు అసలు? మెసేజ్ అంటూ ఏం లేదు మేడం, యాక్చువల్ ఒక చిన్న స్కీమ్ ఉంది గవర్నమెంట్ది, సో దాన్ని బేస్ చేసుకొని చేసింది అనమాట. దానికి సంబంధం ఏముండదు, సో వాటి ఇన్సిడెంట్ని బేస్ చేసుకొని స్క్రిప్ట్ చేసుకొని చేసింది మేడం. సో రైతు అని కూడా కాదు, ఒక నార్మల్ ఒక బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఒక నార్మల్ ఒక విలేజ్లో ఉండే చిన్న ఫ్యామిలీ, వాళ్ళ స్ట్రగుల్స్, ఒక టైంలో ఒక డిసిజన్ తీసుకోవాల్సి వస్తే మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ ఎంతవరకు వెళ్తారు, సో ఏం డిసిజన్ తీసుకున్నారు అనేది స్టోరీ మేడం యాక్చువల్లీ. పర్వాలేదు, నాకు మీ కన్సిడరేషన్ ఏంటండి. సో రచ్చ రవి గారు మేడం. హాయ్ అండి, మైసెల్ఫ్ హేమమాలిని అండి. ఇక్కడ హేమమాలిని, అవును, మంచి హీరోయిన్ పేరు. అవునవును,
ధర్మేందర్ ఇంకా రాలేదు, అందరు ధర్మేందర్ కోసం వెయిట్ చేస్తున్నారు. అయితే అపార్ట్ ఫ్రమ్ దట్ ఇందులో మీరు చాలా వైలెంట్గా కనిపించారు ఇందాక ట్రైలర్లో. ఎవరినో బాటిల్ బదులు కొట్టి మరి వేసేస్తాకి వెళ్ళిపోతారన్నట్టు ఉన్నారు. ఎలా ఉంటుంది మీ క్యారెక్టర్ ఇందులో? మేడం నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఓపెన్గా చెప్తున్నా, ఈ క్యారెక్టర్ నేను చూసుకోవాలనుకుంటున్నా. అంటే దర్శకులు మనల్ని చూసే కోణం అనేది నాకు చాలా సంతోషం అనిపించింది అన్నది స్టోరీ విన్నప్పటి నుంచి. గులాబీ సినిమా బ్రహ్మాజన్నకి ఎంత బెంచ్ మార్కో, దాని తర్వాత ఈ సినిమా అనేది బెంచ్ మార్కులు గుర్తుండిపోయే సినిమా అవుతుంది ఆమని గారికి. మీరు నన్ను నమ్మండి, ఇది మీరు అన్నారు కదా ఇందాక, మీ క్వశ్చన్ కూడా ఆన్సర్. అంటే జనరల్గా నాకు కాకపోయినా రైతు సినిమా ఎందుకు తీసుకున్నాడని, మన సినిమా తీయడానికి రియల్ హీరోస్ కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి. అది జవాన్ అవ్వచ్చు, కిసాన్ అవ్వచ్చు, ఎప్పటికీ హీరోసే వాళ్ళందరూ కూడా. రైతు అవ్వాలనుకోడు కాదు, రైతు అవ్వడానికి ఛాన్స్ ఉండదు ఇండియాలో. ఎందుకంటే ఎక్కడైనా చెప్పుకోవడానికి నేను రైతు అని చెప్పుకుంటే ఎక్కడ అనేది చెప్పడానికి. కానీ సాఫ్ట్వేర్ ఇంజనీర్లను రిజైన్ చేసి వచ్చి ఆర్గానిక్ ఫుడ్ అందజేయడానికి చాలామంది రైతులు అయ్యారు. ఇప్పుడే యూత్లో చాలామంది ఎకరాలు తీసుకొని మీరు చూడబోతారు. నేను చూసే కోణంలో ఫ్యూచర్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని ఎంత గర్వంగా చెప్పుకుంటారో, స్టిల్ నేను ఫార్మర్ అని చెప్పుకునేటోళ్ళు చాలామంది వస్తారు, మనం చూస్తాం. అది కూడా ఒక ప్రొఫెషనల్గా ఒక ఇండియాలో మనం చూడబోతున్నాం మనం. అది నేను చూసిన కోణం అయితే అదే. ఫ్యూచర్ మొత్తం అదే. మీరు ఎంత డబ్బు సంపాదించినా ఆరోగ్యం కోసం, ఫుడ్ కోసం వెనక్కి ఎలాగైతే వస్తున్నామో, ఇప్పుడు చాలామంది అంటే నేను ఈ మధ్యలో అన్నీ తినట్లేదు, అంటే నేను డైరెక్ట్ ఇంటికి వెళ్ళే తింటున్నా అనే ఆన్సర్లు ఎలా వినపడుతున్నాయో, ఫుడ్ కోర్ట్లు ఎన్ని స్టార్ట్ అయినా ఇంటికి వెళ్ళిన తిన్న 2 ముద్దలను ఎలా చెప్తామో, మనకు అందజేసే రైతును రియల్ హీరో అని మనం చెప్పబోతున్నాం. ఈ సినిమా గురించి ఇంకొక లైనే, మీ క్వశ్చన్ అడగకుండా నేను చెప్పేది ఏంటంటే, ఇది గొప్ప సినిమా, ఇది పెద్ద సినిమా, ఇది కాకుండా ఒక రైతు సినిమా. రైతు మీ ఇంట్లో ఉంటాడు, మా ఇంట్లో ఉంటాడు, అది పెదనాన్నగా అయి ఉంటాడు, తాత అయి ఉంటాడు, లేదా మన బాబాయ్ అయి ఉంటాడు. మన సమస్య వచ్చినప్పుడు, ఒంటరి అయినప్పుడు తీసుకునే డిసిషన్ అది మరణం దారితీస్తుంది. అలాంటి కోణమే ఈ సినిమాలో తీస్తే దాని నుంచి ఎలా బయటపడ్డరు, అసలు ఎటు దారి తీసిందన్నది రైతు కుటుంబం మధ్యలో జరిగే సినిమా. ఆ 5 ఇంపార్టెంటే అక్కడ. నేను ఆ సినిమాలో ఇప్పుడు ఆ పోస్టర్లో నేను లేను, కానీ నా కథ చెప్పినప్పటి నుంచే నేను చూసినప్పుడు, డబ్బింగ్ చెప్పినప్పుడు సీన్లు చూసినా కదా. బ్రహ్మాజీ గారికి ఒక బెంచ్ మార్క్ సినిమా. ఆమని గారు అరే శుభలగ్నం తర్వాత మళ్ళీ మమ్మల్ని గుండె కత్తుకునే సినిమాలో కనపడ్డదని ఆమెకు మార్కులు పడతాయి, బ్రహ్మాజన్నకు మార్కులు పడతాయి, ఎంటైర్ ఫ్యామిలీకి మార్కులు పడతాయి. ఇవన్నీ దయన్న, ఆ తర్వాత ప్రొడ్యూసర్కు, అందరికీ మార్కులు పడతాయి. ఇది మెయిన్ అవుతుంది. యాక్చువల్లీ అడిగింది మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది అని. నేను చెప్పిన కదా మేడం, నేను కొత్తగా వెయిట్ చేస్తున్నా. ఐఎమ్ వెయిటింగ్ ఫర్. నేను ఇది చూస్తే ఒక బొమ్మ ఇంకొక బొమ్మ తెస్తుంది, ఒక క్యారెక్టర్ ఇంకొక క్యారెక్టర్ తెస్తుంది. అలా ఈ సినిమా నాకు ఇంకొక క్యారెక్టర్ తెచ్చిస్తుంది. అదే అర్థమైపోయింది, ఇప్పుడు కవర్ అయిపోయింది. కవర్ చేశారు అంతే తప్పించి వేరే ఏం లేదు. సో బ్రహ్మాజీ చెప్పాలనుకున్నారు ఇంకా మాట్లాడలేదు ఇప్పటివరకు ఆయన, అందుకని. సో బాపు ఏ ఫాదర్ స్టోరీ కదా, మీ ఫాదర్తో మీకున్న ఒక బ్యూటిఫుల్ మెమరీని షేర్ చేసుకోండి. బ్యూటిఫుల్ మెమరీ అంటే మా ఫాదర్ నేను సినిమా ఇండస్ట్రీలోకి వస్తానంటే వెంటనే పంపించడం బ్యూటిఫుల్ మెమరీ. బ్యాక్గ్రౌండ్ లేదు, సినిమా వాళ్ళు ఎవరో తెలియదు, మరి వెళ్ళి చేయరా బాగుంది, ఒక 1 year ట్రై చేసుకుని వచ్చే కుదిరితే చూడు అన్నారు. లక్కీగా ఇక్కడ ఉన్నాను ఈరోజు, ఆయన బ్లెస్సింగ్స్ అంతే. బ్రహ్మాజీ గారు సార్ అంటే చాలామంది మాట్లాడుతూ ఇది మీకు బెంచ్ మార్క్ అన్నారు. ఇందాడ రానా గారు కూడా మాట్లాడుతూ నేను షాక్ అయ్యాను, సార్ ఏంటి సార్ క్యారెక్టర్ అంటే నేను చేంజ్ చేసుకోవాలనుకుంటున్నాను అని కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే ఏంటి సార్ ఈ పిఏ పోలీస్ క్యారెక్టర్లు ఇవన్నీ చేసేమన్నా బోర్ కొట్టి కొంచెం మీలో మీరు చేంజ్ ఏమన్నా రియలైజ్ అయ్యారా ఏదైనా విషయంలో పర్టికులర్గా ఏమో లేదండి. అంటే నాకెవరో యాక్చువల్గా కొంచెం ఏజ్డ్ రోల్స్ ఇవ్వట్లా, డైరెక్టర్లు అడుగుతున్నాను. ఇంకో 10 ఏళ్ళ అంటే వాళ్ళు ఇంకా మిమ్మల్ని కుర్రోళ్ళలాగానే చూస్తున్నారేమో సార్. ఇంకా అదే అందుకని వద్దు 10 ఏళ్ళు ఆగమంటున్నారు. ఇంకా 10 ఏళ్ళు ఆగడం ఏంటారు బాబు, ఉంటానో లేదో నాకు తెలియదు, ముందు కొంచెం ఏజ్డ్ క్యారెక్టర్ ఇమ్మని అడుగుతున్నా. సరే వాళ్ళు అంతకు ఇష్టపడట్లా. అటువంటిది నేనే చేసేస్తే ఇలాంటిది అవకాశం వచ్చింది. లక్కీగా దయ వచ్చి చెప్పి వెంటనే నేను గ్రాప్ చేసి నేను చేశాను. అప్పుడు చూస్తారు కదా, దెన్ దే గెట్ ఇన్స్పిరేషన్. ఓకే బ్రహ్మాజీ బాగున్నాడు ఈ గెటప్లో అని. అది అంతేగాని ఇలాగ ఏడుపు కొట్టు క్యారెక్టర్ చేస్తూ కూర్చోవడం అనుకుంటలేదు. డిఫరెంట్ క్యారెక్టర్స్ చేద్దామని. డన్ సార్, ఆల్ ది బెస్ట్. బ్రహ్మాజీ గారు, మీరు ఇందాక అన్నట్టుగా హై బడ్జెట్ 100 కోట్లతో తీసే సినిమాలోనే ఉంటారు అండ్ మీడియం బడ్జెట్ సినిమాల్లో ఉంటారు. యూ హ్యాడ్ యువర్ ఓన్ మార్క్. మంచి ఈజ్ ఉన్న యాక్టర్గా
ప్రతి క్యారెక్టర్ బాగుంటుంది మీరు చేసింది. సినిమాకి హెల్ప్ కూడా అవుతాయి మీరు చేసిన క్యారెక్టర్లు. బట్ ఈ సినిమా ఇప్పుడు ఇందాక చూసిన విజువల్స్లో మీరు చాలా స్టిఫ్ పెర్ఫార్మెన్స్లో ఉన్నారు, అంటే అకార్డింగ్ టు ద క్యారెక్టర్. మీరు ఈ క్యారెక్టరైజేషన్ హ్యాండిల్ చేసిన టైంలో వాట్ ఆర్ యువర్ బెస్ట్ ఛాలెంజెస్ అండి, మెంటల్గా కానీ లేకపోతే దాన్ని అడాప్ట్ చేసుకోవడంలో కానీ? అంటే ఇప్పుడు సుధాకర్ రెడ్డి గారు ఉన్నారు పక్కన యాక్టర్, ఆయన తెలంగాణ చెప్పక్కర్లే ఆయనకి, ఆయన మాట్లాడేది బ్యూటిఫుల్గా ఉంటుంది, చాలా న్యాచురల్గా ఉంటుంది, డైలాగ్ చెప్తున్నట్టు ఉండదు. ఇటుపక్క ఆమిని గారు యాక్ట్ చేస్తున్నట్టు ఉండదు, మధ్యలో నేనే కంగారు పడేవాడిని, వీళ్ళిద్దరిని బ్యాలెన్స్ చేసి చాలా న్యాచురల్గా ఉండాలి. అది కొంచెం కష్టమైంది. తర్వాత ఇంకా నా మీద దయ చూపించి కొంచెం మౌలు చేశాడు. 2-3 డేస్ తర్వాత నాకు అలవాటు అయిపోయింది. సో బాగానే చేశాను. ఇంక కష్టం అంటే కష్టం ఇష్టపడి చేసినప్పుడు కష్టం కాదండి, ఇష్టపడే చేసాం. ఈ సినిమాలో అన్ని ఫెసిలిటీస్ లగ్జరీలు ఏమి లేకుండా కావాలని అందరం ఒకే చోట ఉండి ఇంచుమించు ఒకే ఊర్లో ఉంటూ క్యారవాన్ లేకుండా సరదాగా ఎంజాయ్ చేసాం. యాక్చువల్లీ ఇట్స్ నాట్ ఏ కంప్లైంట్. అండ్ ఇది మీరు అనుకున్నది మీకు డ్రా అయిందండి, అంటే మీ ఒక సాటిస్ఫాక్షన్ కోసం అని చేశానని చెప్పారు కదా? 100% అండి. ఇప్పుడు ఏమంటారంటే ఆత్మ సంతృప్తి అది అయ్యిందండి. రేపొద్దున రిలీజ్ అయిన తర్వాత జేబు కూడా నిండాలని, జాబ్ సాటిస్ఫాక్షన్ అని. అది మీరు అందరూ మా ప్రొడ్యూసర్ గారికి డబ్బులు ఇస్తే ఆయన నాకు ఇస్తారు. మీ క్లెయిమ్ బాగుంది. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. టీం అంతటికి గుడ్ లక్ అండి. ఈ సినిమా బాగా ఆడాలని థ్యాంక్ యూ అండి. సార్ శ్రీధర్ గారు, అంటే మీరే ప్రొడ్యూసర్ కదా, అంటే మీకు ఒక టేస్ట్ అది ఉంటుంది. అంటే ఈ సినిమా చూసినప్పుడు మీకు నచ్చిన అంశం ఏంటి? మీ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేయడానికి రీజన్ ఏంటి? జనరల్గా ఇట్స్ ఎ బ్యూటిఫుల్ సినిమా అండి. సినిమా నచ్చింది బేసికలీ. అండ్ ఇలాంటి సినిమాకి ఒక చిన్న చెయ్యి వేయాలి అని అనిపించింది అనమాట. డెఫినెట్లీ కరెక్ట్గా పొజిషనింగ్ చేస్తే ఒక మంచి అవార్డ్ విన్నింగ్ సినిమా అనిపించింది నాకు. అండ్ మనం అంతగా ఫస్ట్ మనీ అదంతా పక్కన పెట్టి మనం ఒక చెయ్యి వేయాలి అని. ఇంతకుముందు కూడా చాలా చిన్న సినిమాలకు చేసాము, అలా ఈ సినిమాకి అంతే. దట్స్ ద ఓన్లీ రీజన్. దే డిడ్ ఫెంటాస్టిక్. అంటే ప్రతి వాళ్ళు చాలా కష్టపడి చాలా సిన్సియర్గా ఎఫర్ట్ పెట్టారు కదా, మన సైడ్ నుంచి ఒక చిన్న ఎఫర్ట్ పెడదాం అంతే. దట్స్ ద ఓన్లీ రీజన్. సుధాకర్ రెడ్డి గారు సార్ చెప్పండి సార్. ఇక్కడ ఉన్న వాళ్ళంతా సినిమా వాళ్ళు, మీరు గ్రౌండ్లోంచి వచ్చారు. ఈ కథ కూడా గ్రౌండెడ్ స్టోరీ. అవును సార్. విలేజ్లో ఇలాంటి పరిస్థితిని, ఇలాంటి సంఘటనని ఎప్పుడైనా చూసారా మీరు? అంటే దీంట్లో పాయింట్ తెలుసు కదా మీకు. నిజంగా అలాంటి పరిస్థితిని ఎదుర్కొన్న ఫ్యామిలీ కానీ అలాంటి పరిస్థితుల్లో చూశాను సార్. కొన్ని ప్రతి ఇంట్లో ఈ సమస్య ఉంటుంది. ఆ సమస్య ఉంటుంది. ఈ ఎక్స్ట్రీమ్ పరిష్కారం తీసుకున్న చూడలేదు సార్ అట్లా. అంటే అక్కడ కనుక వెళ్ళొచ్చు, కానీ ఇది సినిమా కనుక బయటకు వచ్చింది కథ, కానీ కుటుంబాలు జరిగే కథ అని చెప్పారు కదా పక్కింటోనికి. వాడి సమస్య వాడు సర్దుకుంటాడు కనుక ఇక్కడ సినిమా కనుక చెప్పవలసి వస్తుంది అంతే సార్. శ్రీధర్ గారు, మీరు చాలా బ్రహ్మాజీ గారిలాగే మీది కూడా లాంగ్ జర్నీ. డైరెక్షన్ చేశారు, ప్రొడక్షన్ చేశారు, అన్నీ చేశారు. ఈ మధ్యకాలంలో బాగా స్లో అయ్యారు. పైగా మీ ప్రొడక్షన్లో ఉన్న సినిమాలు కూడా బాగా ఆనంద్ దేవరకొండదోటి అలా మెల్లిగా ఉంది. మెల్లిగా ఏం లేదండి, అయిపోయింది సినిమా. ఇంకొక 12 days ఆఫ్ షూట్ ఈస్ దేర్ అంతే. 12 days ఉంది, బట్ మరి డేట్ అది ఇంకా ఎప్పుడైనా వస్తాయి. మీకు తొందర ఎక్కువ. థ్యాంక్ యూ. బట్ మీరు ఆతృతగా ఉన్నారు. బట్ థ్యాంక్ యూ సో మచ్. అన్నిటికీ మనం చూస్తున్నాం కదండి, ఒక్కొక్క సినిమా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు జరుగుతున్న సినిమాలు, హిట్ అవుతున్న సినిమాలు. ఏదైనా పాన్ ఇండియా సినిమా అండి. ఇప్పుడు మంచి సినిమాలే కదా. లేదు ఎందుకు అనుకుంటారు మీరు? అంటే 2 స్టేట్లకు సరిపోతాను. లేదు మీరు ఎందుకు అనుకుంటారు అలా పాన్ ఇండియా కాదు అని? ప్రతి సినిమా బాపు ఈజ్ ఎ ట్రూ పాన్ ఇండియా సినిమా. మాట్లాడలేదు సార్ విషయానికి. వన్ థింగ్ ఏంటంటే అసలు మనం ఈరోజు Q&A మనము ఓన్లీ బాపు కోసమే. సో ఇట్స్ నాట్ మై పర్సనల్. అండ్ టు బి వెరీ హానెస్ట్, ఈ Q&A నాకు సంబంధించింది కాదు. ఆన్ ది రిక్వెస్ట్ ఆఫ్ ప్రొడ్యూసర్, మీరు కొంచెం సినిమా గురించి ఏదన్నా మంచి క్వశ్చన్ ఉంటే ఏదన్నా మీరు 2 మాటలు చెప్తే బాగుంటుంది అన్నందుకు కూర్చున్నాను. సో మన సినిమా రిలేటెడ్ February 24th రోజున కూర్చుందాం మనం.
ఫిబ్రవరి 24th రోజున మీరు ఆ రోజు మంచి క్వశ్చన్స్తో రండి. విల్ సిట్ అన్నీ మా పిఆర్ఓ చెప్తారు. ఒక మంచి క్వశ్చన్స్ అని మీరు బాగానే అంటున్నారు. మేకర్స్ అందరూ Q&A పెట్టుకునేది సినిమా ప్రమోషన్స్ కోసం. కానీ మొన్న హీరో నాగ చైతన్య మాట్లాడుతూ ఇంటర్వ్యూస్ అదే ఐ మీన్ జర్నలిస్టులు అడిగే క్వశ్చన్స్ అర్థం పర్థం లేకుండా అడుగుతున్నారు అన్నదానికి చాలా మంది జర్నలిస్టులు ఫీల్ అయ్యారు. Q&A పెట్టుకునేదే మూవీ ప్రమోషన్స్ కోసం మేకర్స్ పెట్టుకుంటారు. ప్రొడ్యూసర్స్ అనుకోండి, ఆర్టిస్టులు అనుకోండి. ఒక్కోసారి అది నచ్చొచ్చు నచ్చకపోవచ్చు క్వశ్చన్. బట్ జర్నలిస్టులు ఆయన ఒక ఛానల్కి ఒక యూట్యూబ్ వాళ్ళకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన అన్నాడు నాగ చైతన్య, దీనికి ఏమంటారు మీరు? అంటే మీరే పెట్టుకుంటారు, మళ్ళీ మమ్మల్ని ఎట్లా బ్లేమ్ చేస్తారు? నిజంగా నాకు సంబంధం లేని క్వశ్చన్ ప్లీజ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ అంటే మీరు నన్ను అంటే దాన్ని ఏంటి నాకు కాదు కాదు అయ్యో మీకంటే చాలా ఓల్డ్ ఫ్రెండ్ అండి నాకు. లాస్ట్ 15 yearsగా నేను కాదు మధురమైన స్నేహం. అయితే విషయం ఏంటంటే నా సినిమాల గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నందుకు థ్యాంక్ యూ. బట్ ఫిబ్రవరి 24th వరకు ఆగండి అని మళ్ళీ ఒకసారి చెప్పుదాం మన అంతే. లేదు తొందర ఎక్కువ నాకు తెలుసు అలా ఏం లేదు. అయ్యో థ్యాంక్ యూ టు ఆల్ ద మీడియా. సో February 21st నా థియేటర్స్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు ద హోల్ టీమ్ ఆఫ్ బాపు. థ్యాంక్ యూ.